నమస్కారం అందరికి. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు. మేడం హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం. సో ఫస్ట్లీ ఛానల్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు 2025, ఎందుకంటే 24 మొత్తం కూడా సరే అందరికి కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాము. అంటే కొన్ని రాసుల వారికి బాగుంది, కొన్ని రాసుల వారికి బాగాలేదని చెప్పి. కానీ 2025 దేవుడి దయ వల్ల అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఉంటే అలా ఏం చేయలేము, కానీ పరిహారాలు చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని కూడా మనం నమ్ముతాం. కాబట్టి 2025 లో ఎంత మంచి ఎగ్జైటింగ్ న్యూసెస్ ఉండబోతున్నాయి, ఎంత మంచిగా పాజిటివిటీ ఉండబోతుంది, వెల్త్, హెల్త్, సక్సెస్, ఫ్యామిలీ అందరి గురించి ఒకసారి తెలుసుకుందాం. దానికంటే ముందు 2025 లో ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025 చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2024 లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహ గతుల వల్ల. సో 2025 ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ మనకి మెయిన్ గా 4 పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో, గురువు, శని, రాహు, కేతువులు, వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుంది అనమాట. ఈ గ్రహాలకి దాదాపుగా ఒక 2 months 2 నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్ లో చేంజెస్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి. అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాశుల వాళ్ళ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ చేంజెస్, పాజిటివా నెగిటివ్ అనేది మనము రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను. కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు, ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్ తో సహా చెప్తాను. మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి 1st కి మొదలవుతుంది కదా. ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట. ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదని చెప్పేది. సో ఆ డేట్ నుంచి చూసుకుంటే గనక మనకి మార్చి 29వ తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం, అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే గనక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి 9:45 మార్చి 29వ తారీఖున శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారు అనమాట. అక్కడ ఇంచుమించు 2027 వరకు కూడా శని అక్కడే ఉంటారు, మీనరాశిలో ఉంటారు. తర్వాత మనకి గురువు ట్రాన్సిట్ జరుగుతుంది. మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి వక్రిగతిలోనే ఉంటారు. ఫిబ్రవరి 4వ తారీఖు వరకు వక్రిగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట. అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. గురువు వక్రిగతిలో నుంచి ఫిబ్రవరి 4th డైరెక్ట్ అయిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే 14వ తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము, కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయినా గురువు గారు మే 14వ తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కానీ మధ్యలో ఆయన వక్రిగతి పొందుతారు. అది వక్రిగతి ఎప్పుడు అంటే అక్టోబర్ 18వ తారీఖున వక్రిగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువు గారు వక్రిగతిలోనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే, అతిచారి జరుగుతుంది. అతిచారి అంటే ఈ సంవత్సరము 2025లో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈయన రెట్రోగ్రేషన్ లోకి వస్తారో, వక్రిగతిలోకి ఎప్పుడైతే అక్టోబర్ 18న ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. అంటే దాదాపుగా 2025 సంవత్సరంలో గురువు గారు 3 రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది. అది చాలా
యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట. ఎందుకంటే మొత్తంలో 3 రాసులో ఉండడం చాలా డిఫరెంట్. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు. ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. తర్వాత అక్టోబర్ 18వ తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట. సో ఇది కొద్దిగా యూనిక్ అని చెప్పాను కదా, ఇది మనకి కనిపిస్తుంది. దీని వల్ల మనకి దేశవ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇండివిజువల్ రాశిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది. ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది, మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా. ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో 18 నెలలు ట్రాన్సిషన్ లో ఉంటారు. సో ప్రెసెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు, కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా. మే 18న 2025 మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది. కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారు అనమాట. అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు. సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటే అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి. కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు. డిసెంబర్ 7, 2024లో ఆయన వక్రీగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి 20వ తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ, మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ 7th ఆ టైం కి కుజుడు డైరెక్ట్ గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు, బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు, కేతు, శని అండ్ గురు, వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము. ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అది మనకి ఎలాగైతే 2019 డిసెంబర్ 26వ తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్టగ్రహ కూటమి. సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తానప్పుడు. అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము 4 గ్రహణాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో మనకి మార్చ్ లో ఉన్నాయి, 2 గ్రహాలు గ్రహణాలు 2 మార్చ్ లో ఉన్నాయి. అండ్ 2 గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అన్నమాట. ఒకటే మంత్ లో 2 ఉన్నాయి. జనరల్లీ మనకి 15 రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది. అమావాస్యకి ఒకటి, పౌర్ణమికి ఒకటి. పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది, అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ జాతకాలలో పడుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము, దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కేసెస్ లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి. కాబట్టి ఈ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము. ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్ గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది. అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట. టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో. అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది. దాని వల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భేదం లేకుండా, డిఫరెన్స్ లేకుండా, భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా. దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్ గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్ గా చేసి కొత్త లాస్ ని రిలీజ్ చేస్తారు. దాని వల్ల మనకి మీడియా పైన, టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్పదగిన సూచన అన్నమాట. అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్, బ్యాంక్ స్కామ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుండే. సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడెన్, అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక, అంటే పవర్ యూజ్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక 2025లో గనక ఈ స్కామ్స్ అన్ని కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్కాండల్స్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా మనకి మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో, దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. అండ్ చాలా మంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి. పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా. ఒక చూస్తున్నాం మనం రియాలిటీ లైఫ్ లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్, ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరూ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే 2025 మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా, మెడిటేషన్, జ్యోతిష్యము, అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి 2025 లో కనిపిస్తుంది. దీని వల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా మంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్ కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు, హెల్త్ ని కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో, కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే. ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహగతి ఏదైతే చెప్పానో, అండ్ మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్, మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను, నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. పర్సనల్ గా మనకి ఎవరు బయటికి చెప్పుకోరు, కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ. ఓకే. దీని వల్ల కొద్దిపాటిగా డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశి అండ్ కన్యా రాశి కొద్దిగా ఫ్లడ్డెడ్ అవుతాయి. ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఫ్లడ్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేరు. సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది,
అయిపోతుంది, దాని వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి, మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషల్లీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక, చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక, ఎందుకంటే హేస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో, రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని, వాళ్ళు ఏమవుతుందంటే వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్ గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి. దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి, అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషలీ మనకి లీడర్షిప్ రోల్స్ లో, కరెంట్ లీడర్షిప్ రోల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దాని వల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారో, పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే 18th తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము, సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము, హరికేన్స్ రావడము, మనకి వెస్ట్ లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, సైక్లోన్స్ రావడం, తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము, సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము, దానివల్ల పంట నష్టం జరగడము, కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము 2025 లో. భూకంపాలు రావడము, ఎస్పెషల్లీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము, సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్, సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి, జల ప్రమాదాలు, ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్ కి వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట 2025లో. దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది. కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్ల పైన కూడా జరుగుతూ ఉంటాయి కదా, అది వీళ్ళకి టైం కి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్ గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక నెల 15 రోజులు పై వరకు కూడా శని రాహులు కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ జాతకాలు అండ్ మన రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మండెన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అన్నమాట. అంటే గ్లోబల్ గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. ఈ ఓవరాల్ గా 2025లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్, అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి. అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయిన
ఉన్నట్టు అనిపించింది. కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బానే ఉండింది, కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్ కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ 2025లో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము, ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయత పలకరించుకోవడము, కరుణ, జాలి, ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. యోగా, మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, డెసిషన్స్ తీసుకుంటారు కూడా. అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము, కొత్త డ్రగ్స్ బయటికి రావడము, ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యా రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ ఫీల్డ్ లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము, అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే 2025 వచ్చేసరికి ఏంటి అంటే మొదటి 6 నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నడక నడుస్తుంది అన్న ఫీలింగ్ లోనే ఉంటారు. అంటే 2024 కి 2025 కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్ గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ 1 నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్ లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్ గా ఇంతవరకు చెప్పారు, అంటే గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, గ్లోబల్ వైజ్ గా ఎలా ఉందో. ఇప్పుడు ముందుగా మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మేడం, వృషభ రాశి వారికి 2025 ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. వృషభ రాశి వాళ్ళకి 2025 సంవత్సరము కొద్దిగా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. గత సంవత్సరం 2024లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో మొదటి 5 నెలలు కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఆ మైండ్ సెట్ అంతా కూడా ప్రాబ్లమెటిక్ లాగానే ఉంటుంది అనమాట. ఇబ్బందుల వాతావరణంలోనే ఉంటారు. ఎక్కడ ఎక్కువ ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తున్నదంటే కెరియర్ లో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము. కొంతమందికి జన్మ జాతకంలో కర్మక్షేత్రంలో కానీ శని కానీ ఫేవరబుల్ గా బలంగా లేకపోతే గనక వీళ్ళకి సడన్ గా జాబ్ లాస్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. దశ అంటే మనకి జన్మ జాతకంలో వాళ్ళ దశ అంతర్దశలు గనక ఫేవరబుల్ గా ఉంటే కొద్దిగా ఆ 50% ఎఫెక్ట్ తగ్గుతుంది. కాకపోతే జాబ్ లాస్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ ఫ్రంట్ లో మేనేజర్స్ తోటి కూడా కొద్దిగా వివాదాలకి చోటు కనిపిస్తూ ఉంది మనకి. మేనేజర్స్ తో వీలైనంత మట్టుకు సౌమ్యంగా హ్యాండిల్ చేయడానికి చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ గా కూడా వీళ్ళు కొద్దిపాటిగా ఒడుగుతుడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఆల్రెడీ ప్లానింగ్స్ ఉండి లోన్స్ అవన్నీ కట్టుకునే వాళ్ళు ఉంటే గనక సడన్ గా జాబ్ లాస్ వచ్చేసరికి కొద్దిగా డిస్టర్బింగ్ అవుతుంది కదా, అంతా బ్యాలెన్స్ తప్పుతుంది కొద్దిగా. సో మొదటి 5 నెలలు కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. శని మనకి మార్చి 29న మారుతారు కాబట్టి అక్కడ లాభస్థానంలోకి ట్రాన్సిట్ జరుగుతారు శని. అండ్ గురువు గోచార రీత్యా కూడా వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి గురువు మేలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ 2 హౌసెస్ ఏంటంటే 2 భావాలు, ద్వితీయ భావము అండ్ మనకి లాభభావంలో ఈ పెద్ద గ్రహాలు శని అండ్ గురువు ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఈ మే వరకు కూడా ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేశారో అవి ఆటోమేటిక్ గా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే వీళ్ళకి సడన్ గా మళ్ళీ ఫైనాన్షియల్ గ్రోత్ రావడము, ఫ్యామిలీలో ఒకవేళ ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే గనక అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయి మెల్లిమెల్లిగా వాళ్ళు ఒక దారిన పడడము, భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు ఒకవేళ ఉండి ఆ రిలేషన్షిప్ లో గనక చాలా డిస్టర్బెన్సెస్ ఉండి కొంతమందికి ఏంటంటే కోర్టు వరకు వెళ్లే సిచ్యువేషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, లిటిగేషన్స్. సో దాని వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడుంటే గనక మే కంటే ముందు మే తర్వాత నుంచి వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైకలాజికల్ గా ఇంతకు ముందుకు మెంటల్ హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటే గనక
మే తర్వాత వీళ్ళకి అన్ని పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కెరియర్ ఫ్రంట్ లో అవ్వచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, వీళ్ళకంతా కూడా పాజిటివ్ మనకి ద్వితీయార్థంలో మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రాన్సిట్ వీళ్ళకి బాగుంటుంది. మే నుంచి మనము 100% బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. వీలైనంత మట్టుకు ఎవరితో వివాదాలకి వెళ్ళకండి, అనవసరమైన వాటికి ఎక్కువ ఫోకస్ పెట్టకండి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరైతే ఉద్దేశపూర్వక మనము ఏ మాట అనొద్దు అని అనుకుంటామో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మౌనం పాటించి కొద్దిగా పక్కకు తప్పుకుంటే గనక ఎక్కువ స్ట్రెస్ ఫేస్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఫారెన్ ట్రావెల్ వెళ్ళాలి అనుకునే వాళ్ళంటే హయ్యర్ స్టడీస్ కోసం దూరదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మే తర్వాత అంటే ప్రాబబ్లీ ఫాల్ కి ప్లానింగ్ చేసుకుంటే గనక ఆగస్ట్ సెప్టెంబర్ కి గనక ప్లానింగ్ చేసుకుంటే వీళ్ళకి మంచి I-20s వచ్చి వీసాస్ అప్రూవల్స్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి ఇమీడియట్ గా పార్ట్ టైం జాబ్స్ రావడం కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అపియర్ అవుతున్నారో కొద్దిగా ఇనిషియల్ మంత్స్ అంటే మనకి మే వరకు కూడా ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి మే బిఫోరే ఉంటాయి. కాబట్టి IITs రాసేవాళ్ళు, నీట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా ఫోకస్ తప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, మోటివేషన్ లేకుండా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ డిమోటివేట్ అవ్వకుండా మీరు కొద్దిగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఫోకస్ పెట్టుకోండి. మే తర్వాత వీళ్ళకి కూడా చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇంటి వాతావరణం గనక ఒకవేళ డిస్టర్బింగ్ ఉండి అది పిల్లల పైన లోడ్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటే గనక కొద్దిపాటిగా మీరు ఐసోలేట్ అయ్యి ప్రిపరేషన్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అవుతుంది. స్పోర్ట్స్ కేటగిరీస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా స్పోర్ట్స్ లో మంచి గుర్తింపు రావడం అనేది మనకి మే తర్వాతే కనిపిస్తుంది. ఎవరైనా ఎగ్జిస్టింగ్ లిటిగేషన్స్ భూమికి సంబంధించి లిటిగేషన్స్ ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎవరైతే ఉన్నా వీళ్ళందరికీ కూడా మనము మే తర్వాతే ఎక్కువ మట్టుకు పాజిటివ్ రిజల్ట్స్ మనకి వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. మేడం మీరు అన్నారు కదా ఫస్ట్ 5 months కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది వృషభ రాశి వారికి అని చెప్పి. సో ఈ ఫస్ట్ 5 months లో ఇంటికి సంబంధించి అంటే కొంచెం పీస్ కానీ ఇంట్లో గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నాయి ఒకసారి వివరించండి. మొదటి 5 నెలలు కూడా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి గ్రహగతులు కొద్దిగా ఫేవరబుల్ గా లేవు కాబట్టి గృహ వాతావరణంలో ఖచ్చితంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అంటే ఇది ఆల్రెడీ 2024 నుంచి కంటిన్యూ అవుతున్న ప్రాబ్లమ్సే ఇక్కడ ఇనిషియల్ 5 నెలలు కూడా ఉంటుందన్నమాట. తర్వాత మే తర్వాత రాహుకేతువులు కూడా మారుతారు, గురువు కూడా మారుతారు. గురువు కుటుంబ స్థానంలోకి ఎంటర్ అవుతారు కాబట్టి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది. కానీ కేతు మనకి చతుర్థ స్థానంలో ట్రాన్సిట్ అవుతుంది అండ్ రాహు వచ్చి దశమ స్థానంలో ట్రాన్సిట్ అయ్యేసరికి ఏమవుతుందంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టేసేసరికి ఇంటికి సంబంధించి తల్లికి సంబంధించి కొద్దిగా డిస్టెన్స్ పెరుగుతుంది. అంటే టైం కి ఇంటికి రాకపోవడము, ఆఫీస్ లో ఎక్కువ ఫోకస్ పెట్టడము. ఎందుకంటే ఆఫీస్ లో వాళ్ళకి కొద్దిగా ప్రొఫెషనల్ గా మంచి పేరు ప్రతిష్టలు వచ్చి వీళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయినప్పుడు ఎక్స్టెండెడ్ అవర్స్ వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి గృహంలో కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి ఉండదు. దాని వల్ల వాళ్ళకి కొద్దిగా కంప్లైంట్స్ వస్తాయి, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని కంప్లైంట్స్ వస్తాయి. కానీ కాకపోతే ఏంటంటే కేతు సింహరాశిలో చతుర్థ స్థానంలో ట్రాన్సిట్ ఇక్కడ మాతృస్థానానికి ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల తల్లికి ఒకవేళ ఆల్రెడీ హార్ట్ కాంప్లికేషన్స్ ఉంటే గనక ఆ విషయంలో కొద్దిగా కేర్ తీసుకోవాలి. అండ్ వృషభ రాశి వాళ్ళకి కూడా ఒకవేళ ఏదైనా హై బీపీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే దానికి సంబంధించి నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే డాక్టర్స్ ని సంప్రదించి మీరు రెగ్యులర్ గా హార్ట్ చెకప్స్ చేయించుకుంటూ ఉండండి. దానివల్ల కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు లేడీస్ ఎవరైనా సరే వృషభ రాశిలో ఉన్న లేడీస్ ఎవరైనా ఇంట్లో నుంచి ఆన్లైన్ బిజినెసెస్ లేకపోతే చిన్న చిన్న షాప్స్ అలా ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉందా?
ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి, లేడీస్ కి ఎస్పెషల్లీ. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా క్రియేటివ్ మైండ్ సెట్ తోటే ఉంటారు వృషభ రాశి లేడీస్. వాళ్ళు ఏది పని మొదలు పెట్టినా శుక్రకళ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్ లో రాణించడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. హోమ్ డెకార్ కి సంబంధించి, లేకపోతే ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించి ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. అండ్ ఆన్లైన్ బిజినెసెస్ లైక్ బ్యూటీ ప్రోడక్ట్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వీటిపైన కూడా వీళ్ళకి మంచి పట్టు ఉంటుంది. బేకరీకి సంబంధించి అలాంటి కేటరింగ్ ఇట్లాంటి వాటిలో కూడా వీళ్ళు రాణించగలుగుతారు. కాకపోతే నేను చెప్పేది ఎవరికైనా ఏంటంటే పార్ట్నర్షిప్స్ లో చేసేదానికంటే మొదలు ఒకసారి జన్మజాతకం పరిశీలన చేయించుకుంటే మంచిది. ఏ బిజినెసెస్ మొదలు పెట్టుకోవాలనుకున్నా సరే గురు మార్పు తర్వాత మొదలు పెట్టుకుంటే మీకు ఫైనాన్షియల్ గా చాలా మంచి గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గురువు ధనస్థానంలో సంచారము అండ్ శని కూడా మనకి లాభస్థానంలో సంచారం కాబట్టి దశమ స్థానంలో రాహు సంచారం కూడా ఈ 3 గ్రహాలు ఫేవరబుల్ గా ఉండడము వీళ్ళొక లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్సెస్ కూడా మంచి ఫేవరబుల్ ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు పోస్ట్ మే. ఓకే మేడం, ఇప్పుడు ఒకవేళ వృషభ రాశి వల్ల గోల్డ్ అవ్వచ్చు, లేకపోతే లోన్స్ అవ్వచ్చు, బ్యాంక్ లో స్టక్ అయిన ఏమైనా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది? ఖచ్చితంగా క్లియర్ అవుతుంది గురు మార్పు తర్వాత. ఎందుకంటే గోల్డ్ మనకి గురువుతోనే కనెక్ట్ చేస్తాం కాబట్టి గురు మార్పు జరిగిన తర్వాత వీళ్ళకి కొద్దిగా ధన లాభము చేకూరిన తర్వాత మెల్లిగా అది బ్యాంక్ లో నుంచి విడిపించుకోవడానికి కూడా వీళ్ళకి మంచి ఆప్షన్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తూ ఉంటాము వృషభ రాశి వారు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ మీద అవ్వచ్చు, లేకపోతే ఏదైనా హౌస్ కొనుక్కోవాలి, ఇలాంటి టైమ్స్ లో గవర్నమెంట్ తో మనకి చాలా కనెక్షన్స్ ఉంటాయి. అలాంటి కనెక్షన్స్ ఏమైనా బ్రేక్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే అంతా స్మూత్ గా వెళ్ళిపోతుంది అనేది ఏమైనా ఉందా? వృషభ రాశి వాళ్ళకి కానీ ద్వాదశ రాశుల్లో ఎవరికైనా సరే గోచార రీత్యా కుజుడు బాలేరు కాబట్టి మనకి స్టార్టింగ్ కొద్ది నెలల వరకు కూడా బాలేరు కాబట్టి, ఎందుకంటే వక్రీగతి నుంచి మళ్ళీ మార్గి నుంచి నీచ స్థానంలోకి సంచారం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ 6 months మనం ఏదైతే 5 to 6 months మే జూన్ ఏదైతే అనుకున్నామో అప్పటి వరకు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండి డెసిషన్స్ తీసుకొని ప్రభుత్వాధికారులతోటి వివాదాలకి వెళ్లకుండా ఉంటే అది మెల్లిగా డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేసుకుంటే ఇబ్బందులు ఏం లేవు. జూన్ తర్వాత కొద్దిపాటిగా మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళ ఫేవరబుల్ లో. ఓకే మేడం, ఇప్పుడు చూస్తూ ఉంటాం అందరికి కామన్ గా కావాల్సింది హెల్త్ కి సంబంధించి ఏమైనా డిసీజెస్ అవ్వచ్చు, లేదా హెల్త్ బాగుంటుందా, ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తే ఒకసారి వివరించండి. జనరల్ గా నేను గమనించింది ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఎక్కువ సప్లిమెంట్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళకి అడిషనల్ న్యూట్రిషన్ కి కొద్దిగా హెల్ప్ అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఏవైనా హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఉంటే కనుక రెగ్యులర్ గా ఐరన్ సప్లిమెంట్స్, వైటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకోవడం చూసుకోండి. కాంప్లికేషన్స్ ఎవరికైతే ఉంటాయో ఈ ఫస్ట్ మే వరకు, ఈ మే ఎండింగ్ వరకు లేదా మే 15వ తారీఖు వరకు ఎటువంటి టెన్షన్స్ వచ్చినా సరే మనసుకి తీసుకోకుండా వీళ్ళనంత మట్టుకు స్ట్రెస్ ఫ్రీ ఉండడానికి చూసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇంటి వాతావరణం కూడా సపోర్ట్ చేయదు కాబట్టి మీకు మ్యాసివ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే గనక డాక్టర్స్ ని మాత్రం, దగ్గరలో ఉన్న డాక్టర్స్ ని సంప్రదించడం మాత్రం మర్చిపోకండి. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిపాటిగా. హెల్త్ కాంప్లికేషన్స్ మనకి మే వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే మ్యామ్, ఇప్పుడు వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఒక మంచి రెమెడీస్ చెప్పండి. వృషభ రాశి వాళ్ళు ఏ వర్గంలో ఏ కేటగిరీలో ఉన్నా సరే వాళ్ళ అంటే లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, వీళ్ళు క్రమం తప్పకుండా వారంలో 3 సార్లు శివాలయ దర్శనం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఒకటి బుధవారము, ఒకటి గురువారము అండ్ ఇంకొకటి శనివారము వీళ్ళు ఖచ్చితంగా శివాలయం దర్శనం చేసుకోవాలి. శనివారం వచ్చేసి అక్కడ నవగ్రహాలలో శనికి పరిహారం చేసుకుంటే వీళ్ళకి మంచి లాభాలు పొందడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ మే కంటే ముందు దశమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కెరియర్ లో కొద్దిగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి 19 ప్రదక్షిణాలు శనీశ్వరునికి ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది. గురువారం వచ్చేసి గురువుకి బలం పెంచుకోవడానికి గురువారము 16 ప్రదక్షిణాలు, మనకి నవగ్రహాలలో గురువు ఉంటారు కాబట్టి ఆయనకి 16 ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది. అది కాకుండా దత్త చరిత్ర పారాయణం చేయడము, శనేశ్వరుడికి ఆ రూపంలో మనకి పువర్ పీపుల్ ఉంటారు, అంటే లేని వాళ్ళు ఉంటారు కదా, టెంపుల్ దగ్గర మనకి గుళ్ళ దగ్గర కొద్దిగా
లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తోచిన మీల్ ఒక పూట భోజనం పెట్టడానికి మీకు వీలు కుదిరితే చేయండి. లేకపోతే బ్రెడ్, పండు అలాంటిది ఏదైనా సరే పంచి పెట్టడానికి చూసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటే గనక గురువుల సంప్రదింపులు చేసుకోండి. అంటే గురు స్థానంలో ఎవరైనా మీ టీచర్స్ అవ్వచ్చు, మీ మెంటర్స్ అవ్వచ్చు, గైడ్స్ అవ్వచ్చు. మీ తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొద్దిగా పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్ళండి. కుదిరితే రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. అది సోమవారం రోజు రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. వీలైనంత మట్టుకు సంవత్సరంలో ఒక 3 సార్లు అయినా సరే అరుణాచల శివ దర్శనం చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. ఓకే, మరి చూసారు కదా వృషభ రాశి వారికి 2025 లో ఎలా ఉండబోతుందో. ఖచ్చితంగా చెప్పిన ప్రహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మరో రాష్ట్ర కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే మేడం. నేను మీ రీసెంట్ వాట్సాప్ స్టేటస్ లో చూసాను, అదేంటంటే రాహుకేతు క్లాసెస్ స్టార్ట్ అయినాయి అని బ్యానర్ రిలీజ్ చేశారు కదా, ఒకసారి దాని గురించి వివరించండి. రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అన్నమాట. అంటే బిగినర్ ఫేజ్ లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జన్మ జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, దాని వల్ల మనం ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు, అంటే పితృదోషం కావచ్చు, పుత్రదోషం కావచ్చు, కలత్ర శాపం కావచ్చు, ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలలో ఉంటే, ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఫారెన్ సెటిల్మెంట్, బిజినెస్ కి పరంగా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి, స్పెసిఫిక్ గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అన్నమాట. మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక, ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్ లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు. మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు పంపడం జరుగుతుంది. ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే, సండే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్ కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెష్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం.